హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే అంటే ఆగమాకురి టీఎల్జే అంటే త్రివేణి లైఫ్ జర్నీ. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ నన్ను నువ్వు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నావు, ఏ కెమెరా యూజ్ చేస్తున్నావు రీల్స్కి అనేసి అడుగుతున్నారు. వాటితో పాటు నేను రీల్స్కి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా చూపిస్తా. లాస్ట్ నేను హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు బెడ్రూమ్ స్టోర్ చూపించలేదు కదా, అలాగే నేను దాంట్లో చిన్నగా స్టూడియో టైప్ సెట్ చేసుకున్నా, అది కూడా చూద్దాం. ఇదేనండి నా బెడ్రూమ్, అది స్టోర్ రూమ్. ఫస్ట్ స్టోర్ రూమ్ చూద్దాం. ఇదే స్టోర్ రూమ్. ఈ స్టోర్ రూమ్లో కొన్ని వేస్టేజ్ సామాన్లు, కొన్ని పనికొచ్చే సామాన్లు ఉన్నాయి. ఇవి చూద్దాం. ఫస్ట్ ఇవి బియ్యము, మేము కొన్ని యూజ్ చేసుకోవడానికి కొన్ని కిచెన్లో పెట్టుకున్నాము, ఎక్స్ట్రా ఉన్నవి ఇక్కడ పెట్టేసాము. అండ్ ఇది మోటరు, వాటరు ట్యాంక్లోకి ఎక్కడానికి. ఇది సౌండ్ రాకుండా అనేసి చిన్నది తీసుకున్నా ఆన్లైన్లో. ఇవి డైలీ వేసుకునే బట్టలు ఇక్కడ పెట్టుకున్నాము స్టాండ్లో, ఎందుకు అక్కడ అన్నీ కనిపిస్తాయి అనేసి ఇక్కడ కాటన్ వేసేస్తామని ఇక్కడ పెట్టుకున్నాము. ఇది మొన్న మేము ఇల్లు కట్టేటప్పుడు స్టాండ్ కొనుక్కొచ్చినాము, వాళ్ళకు కావాలనేసరికి ఈ స్టాండ్. అక్కడ బియ్యం డబ్బాలు అవి వేస్టేజ్ ఉన్నాయని అక్కడ పెట్టాము. ఇంకొకటి స్టవ్ ఉందని చెప్పా, ఇగో ఇది బుడ్డి స్టవ్ ఇక్కడ ఉంది. ఇవి మా బెడ్షీట్లు అంతే. ఈ స్టోర్ రూమ్లో ఇక ఇవే ఉన్నాయి. ఇప్పుడు నా బెడ్రూమ్ చూద్దాం. ఇదే బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నా. ఇక్కడ బట్టలు, అవి ఎక్స్ట్రా బట్టలు ఉన్నాయి, నేను శారీస్ అవన్నీ ఉన్నాయి, అందుకని బీరువా లేదనేసి మూటల్లాగా చేసి అక్కడ పెట్టాము. ఇవి కుర్చీలు మొన్న రీసెంట్గా తీసుకున్నా. వీటికి కొన్ని బ్యాగ్స్ వచ్చినాయి, ఆ బ్యాగ్స్ అన్నీ వెనుక పడేసిన, ఎందుకు అన్నీ కనిపించడం అనేసి. చూడండి, ఇవే ఆ బ్యాగ్స్. ఇది రింగ్ లైట్కి వచ్చిన బ్యాగ్, ఇవి గిఫ్ట్ అది చెప్పినా కదా ఈ స్టాండ్స్కి వచ్చినాయని, అవి నా ఆల్బమ్. ఇక అది రోటర్ది బాక్స్, అది చిన్నది క్యామ్ ఉండే పాతది ఖరాబ్ అయిపోయింది, అందుకు అక్కడ పట్టేసా. చిన్న స్టూడియోలా సెటప్ చేసా అని చెప్పా కదా, ఇదే అది. ఎలా ఉంది? బాగుంది కదా, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ నెట్ వస్తలేదని చెప్పేసి మొత్తం ఎర్రర్ ఉందని రోటర్ కూడా పెట్టించుకున్నా నేను రీసెంట్గా, ఒక 2 months అవుతుందేమో. రీల్స్కి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ చూపిస్తా అని చెప్పాను కదా, పదండి చూద్దాం. ఇవేనండి నేను రీల్స్కి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్, వీటి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇప్పుడు. ఇవే నేను రీల్స్కి వాడే ఎక్విప్మెంట్స్. ఇక్కడ మిస్ అవుతున్నది ఐఫోను, ఇంకా కెమెరా స్టాండ్, అవి తప్పించి మిగతావి ఉన్నాయి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ మొబైల్. ఇది కొంచెం కెమెరా దగ్గర పగిలింది, కాకపోతే ఇది పగిలినా కానీ మంచి వస్తుంది క్వాలిటీ, వీడియో క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. దీని బ్రాండ్ వచ్చేసి IQ Z6 Lite 5G. దీంతో ఛార్జర్ అయితే రాలేదు. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకి ఛార్జర్ వస్తుంది, బట్ ఈ ఫోన్కి అయితే ఛార్జర్ రాలేదు. ఇది వచ్చేసి గొరిల్లా ట్రైపాడ్. ఇది 1 year బ్యాక్ ఏమో తీసుకున్నా. దీనికి ఏమైందో తెలీదు, ఊగుతా ఉంది అటు ఇటు. ఫోన్ పెడితే పడిపోతుందని ఇది కూడా కొంచెం పక్కకు పెట్టినా, మళ్ళీ ఇంకొకటి కొత్తది తీసుకోవాలని ఆర్డర్ పెట్టినా. అది వచ్చినాక దాని వీడియో కూడా తీసా. దీని బ్రాండ్ వచ్చేసి డిజిటెక్. ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 1 year బ్యాక్ 350 ఏమో వచ్చింది. కాకపోతే ఇది కొంచెం ఇట్లా ఊగుతుంది, అదొకటే ప్రాబ్లము. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే బాగుంది, తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యామ్ రికార్డర్. ఇది చాలా డేస్ అవుతుంది తీసుకొని, బట్ నేను తీసుకోలేదు, వేరే వాళ్ళది వాళ్ళు యూజ్ చేయట్లేదని నేను తీసుకొచ్చుకొని యూజ్ చేస్తున్నా రీల్స్ కోసం అని. దీని కంపెనీ వచ్చేసి పానాసోనిక్ 4K. ఇది తాతల కాలంది. ఇప్పుడు అన్నీ DSLR కెమెరాలు వచ్చినాయి కదా, ఇది ఎప్పటిదో పాత కాలంది, తాతల నాటిది. కానీ ఇది మాత్రం క్వాలిటీ బాగుంది, ఇప్పుడైనా అప్పటిదైనా కానీ ఇప్పుడు క్వాలిటీ మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొమికా విమో C3. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. దీన్ని అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి మా బ్రదర్ వాళ్ళు వస్తుంటే తెప్పించుకున్నా, 8500 ఏమో పడింది, చాలా బాగుంది. దీంట్లో 2 మైక్స్ అయితే వచ్చినాయి. ఒకటి నేను యూజ్ చేస్తున్నా ఇప్పుడు, ఇంకొకటి మైక్, ఇంకొకటి రిసీవర్ మొబైల్కి ఉంది. దీని ఛార్జింగ్ బాక్స్, దాని కేబుల్, ఛార్జర్. ఇందులో చాలా కనెక్టర్స్ వచ్చినాయి, అంటే ఫ్రీగానే వచ్చేసినాయి, దీనికి ఏం అమౌంట్ పెట్టాలి, దీంట్లోనే వచ్చినాయి. ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్కి, ఒకటి క్యామ్ రికార్డర్కి. ఇదైతే ఏంటో తెలీదు, ఇంకా కనుక్కోలేదు దీని గురించి. ఇది వచ్చేసి చచ్చిపోయిన పిల్లిది, దీనికి పెట్టిర్రు అనమాట. ఇంకొకటి ఇక్కడ పెట్టుకున్నా చచ్చిపోయిన పిల్లి.
కానీ ఇది బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడు అమెజాన్లో చూస్తేనేమో 15,000 16,000 ఏమో ఉంది, కానీ నాకైతే తక్కువ ప్రైస్లో దొరికింది. చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. మీకు కూడా కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్. దీని బాక్స్ ఇప్పుడు వీడియో తీస్తున్న ఐఫోన్లోనే. నాకు బ్లూ కలర్ ఫేవరెట్ కలర్, అందుకని నేను బ్లూ కలర్ తీసుకున్నా. ఫ్లిప్కార్ట్లో 58,000కి ఏమో తీసుకున్నా. నా ఫేవరెట్ కలర్ బ్లూ, ఆ ఫోనే తీసుకున్నా. ఐఫోన్ 14, స్టోరేజ్ 128 స్టోరేజ్ తోటి ఈ ఫోన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్. ఇది నాకు మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకనంటే నేను ఇది లేకపోతే నాకు ఇంత మంచిగా రీల్స్ వచ్చేవి కాదు, ఇంత మంచిగా నాకు ఫేమ్ వచ్చేది కాదు. అందుకే నాకు ఇదంటే చాలా ఇష్టం. దీని బ్రాండ్ వచ్చేసి డిజిటెక్, మోడల్ DRL 18H. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఆల్మోస్ట్ నేను తీసుకున్నవన్నీ ఫ్లిప్కార్ట్లోనే. చాలా బాగుంది ఇది. వీటన్నిటికీ నాకు 80,000 వరకు ఖర్చు వచ్చింది. 2 ఫోన్లు, రింగ్ లైట్, స్టాండ్, బ్యాక్ డ్రాపు ఇవన్నీ తీసుకునేసరికి నాకు 80,000 దాకా వచ్చింది. అందరూ అనుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో త్రివేణి బాగా ఫేమ్ ఉంది, తనకి ఏమైంది, ఇన్స్టాలో నుంచి బాగా మనీ సంపాదిస్తుంది అనేసి అందరు అనుకుంటున్నారు. కానీ కాదు, నేను ఇంతవరకు ఇన్స్టాలో ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. బట్ వచ్చింది ఒక ప్రమోషను, ఒకటి కాదు చాలానే వచ్చినాయి. అన్నీ బెట్టింగ్ సైట్సే వచ్చినాయి. ఆ బెట్టింగ్ సైట్స్ వల్ల అందరూ లాస్ అవుతున్నారు, చాలా వరకు లాస్ అవుతున్నారు అనేసి నాకు నచ్చలేదు. ఒక ప్రమోషన్ చేశా, అది కూడా ఇన్స్టాలో కాదు, టెలిగ్రామ్ ఛానల్లో ప్రెడిక్షన్ గురించి ప్రమోట్ చేశా. దాంట్లో ఒక 2,000 వచ్చినాయి. అది నేను అసలు రీల్స్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు ఇన్స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను యూట్యూబ్ గ్రో చేసుకోవచ్చు అనేసి నేను ఇంకా రీల్స్ చేసి ఇంతమంది ఫాలోవర్స్ని పెంచుకున్నాను. కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. నన్ను ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసినట్టే యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.